హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో చైనా మిసైల్తో మన ఇండియా రివర్స్ ఇంజనీరింగ్ చేయబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు చైనా మిసైల్ మన దగ్గరికి ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఆపరేషన్ సింధూర్లో మన బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్ పైన వేసి అక్కడి ఉగ్రవాదుల్ని అలాగే పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశాయి. దీనికి రెస్పాన్స్గా పాకిస్తాన్ మన పైన అనేక మిసైల్ డ్రోన్స్ వేసింది. వాటిలో మ్యాక్సిమం మిసైల్ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశంలో పిలిచాయి. అలాగే చైనీస్ మన పైన యూజ్ చేసిన మిసైల్స్ ఒక్కటి కూడా మన మిలిటరీ స్థావరాలపై పడలేవు. అయితే పాకిస్తాన్ యూజ్ చేసిన కొన్ని చైనీస్ మిసైల్ మన బార్డర్ ఏరియాలో పడ్డాయి, కానీ అవి పేలలేవు. అలాంటి ఒక మిసైల్ PL-15E. ఈ మిసైల్ని పాకిస్తాన్ ఎలా లాంచ్ చేసిందో అలానే మన బార్డర్ ఏరియాలో పడింది. టెక్నికల్ ఇష్యూ వల్ల అది పేలలేదు. అందుకే మన ఇండియన్ సైంటిస్టులు ఈ మిసైల్ని రికవరీ చేసి దీనిని రీసెర్చ్ చేస్తున్నారు. ఇందులో ఉన్న టెక్నాలజీని అర్థం చేసుకొని బెటర్గా ఉంటే దాన్ని కాపీ చేయడాన్ని, అలాగే రేపు చైనాతో యుద్ధం జరిగితే వాళ్ళ మిసైల్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలో తెలుసుకునేందుకు ఈ మిసైల్ని యూజ్ చేస్తున్నారు. అయితే మన సైంటిస్టులు ఈ మిసైల్ టెక్నాలజీతో మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చైనా పైన చేయబోతున్నారు. ఇది చైనా పైన మళ్ళీ మన మిసైల్ ఉపయోగించినప్పుడు పనికి వస్తుంది. ఇది ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలు తెలుసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.